ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలను సేకరించుకుంటున్నారు. కొంతమంది రైతులు నార్లు పోసుకుంటున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి రకాలను ఎంచుకొని సాగు చేయాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్. ఖరీఫ్లో అత్యధికంగా వరి సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కాలువలు, చెరువులు, బావుల కింద సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఆయా ప్రాంతాలు, పరిస్థితులు, నీటి వనరులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద దీర్ఘ, మధ్యకాలిక రకాలను సాగు చేస్తుండగా బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం విత్తన సేకరణలో ఉన్నారు రైతులు. కొంతమంది నారుమడులు పోస్తున్నారు, మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వరిలో అధిక దిగుబడులను సాధించాలంటే ఏ పరిస్థితుల్లో ఎలాంటి రకాలను ఎంచుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలో వరిని ప్రధాన పంటగా వానాకాలం మరియు యాసంగి పంట కాలంలో సాగు చేస్తుంటాము. అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా వరి పంట విస్తీర్ణము చాలా ఎక్కువగా పెరిగిపోయింది రాష్ట్రంలో. వానాకాలం మరియు యాసంగి పంట కాలాల్లో కలిపి సుమారు 1,15,00,000 ఎకరాల వరకు వరి పంటను మనం సాగు చేస్తూ ఉన్నాం. అయితే ఈ వానాకాలంలో పంట దిగుబడులు కనుక మనం రైతాంగం గమనించినట్లయితే యాసంగి పంట కాలం కంటే కాస్త తక్కువగా దిగుబడులు వస్తూ ఉంటాయి. కానీ వానాకాలంలో కూడా సరియైన రకాల ఎంపిక చేసుకొని సరియైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక వరి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వరి రకాలు అనేటువంటి విషయాలు రైతాంగం చాలా ముఖ్యంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సాగు చేసినటువంటి రకం యొక్క గుణగణాలను బట్టే మనకు పంట దిగుబడులు వస్తాయి. కాబట్టి రకాలను చాలా జాగ్రత్తగా రైతులు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన వరి రకాలను కనుక గమనించినట్లయితే 3 రకాలుగా ఉన్నాయి మనకు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అనగా సుమారు 145 నుంచి 150 రోజుల పంటకాలం రకాలు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనువైనటువంటి దీర్ఘకాలిక రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే WGL 44 సిద్ధి అనేటువంటి వంగడం 140 నుంచి 145 రోజులు సన్నగింజ రకం అందుబాటులో ఉంది. అదేవిధంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 11,718 అనేటువంటి వంగడం కూడా 140 రోజుల పంటకాలంతో కాస్త మధ్యస్థ సన్నంగా ఉండి దిగుబడి కూడా ఎక్కువగా ఒక ఎకరానికి సుమారు 28 నుంచి 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు ఎక్కువగా అవుతున్నటువంటి తరుణంలో చౌడుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఈ RNR 11,718 కూడా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మధ్యకాలిక రకాలు అనగా 135 నుంచి 140 రోజుల పంటకాలం వంటి రకాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలు ఈ మధ్యకాలంలో వానాకాలంలో ఎక్కువగా సన్నగింజ రకాలు సాగు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోనస్ కూడా ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ విస్తీర్ణంలో సన్న రకాలను సాగు చేస్తున్నాం. ఈ మధ్యకాలిక సన్నగింజ రకాలను కనుక చూస్తే ఈ మధ్యకాలంలో జగిత్యాల నుంచి 2 నూతన వంగడాలు విడుదలవ్వడం జరిగింది. JGL 27,356 మిక్కిలి సన్నగింజ అంటే జై శ్రీరామ్, చింటూ లాంటి గింజ నాణ్యతతోని అగ్గి తెగులను కొంతవరకు తట్టుకొని దిగుబడి ఎకరానికి 28 క్వింటాల వరకు వచ్చేటువంటి వంగడం. అదేవిధంగా JGL 28,545 అనేటువంటి ఈ సన్నగింజ రకం కూడా BPT అన్నం నాణ్యతకు ఎలాంటి తక్కువ కాకుండా మంచి అన్నం నాణ్యతతోని 135 రోజుల పంటకాలంతో ఎకరానికి 40 బస్తాలు అనగా 28 క్వింటాల వరకు దిగుబడిని తీసుకోవచ్చు. వీటితో పాటుగా ఇతర జగిత్యాల రకాలు కానీ అలాగే రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి కూడా మధ్యకాలిక రకాల్లో ఈ కృష్ణ అనేటువంటి వంగడం మధ్యకాలిక సన్నగింజ రకాలు అందుబాటులో ఉంది. వీటితో పాటు ఈ మధ్యకాలంలోనే గత సంవత్సరము రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి RDR 1200 అనేటువంటి సన్నగింజ మధ్యకాలిక రకం కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసి అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా మనం ఈ వానాకాలంలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల పంటకాలంతో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి తెలంగాణ సోనా RNR 15,048 అనేటువంటి వంగడాన్ని కూడా ఎక్కువ మొత్తంలో మన రైతాంగం సాగు చేస్తున్నారు. మార్కెట్లో కూడా అధిక దిగుబడి ఉండటం, అగ్గి తెగులను తట్టుకోవడం. కాకపోతే ఈ రకానికి తెల్లకంకి అనేటువంటిది కాండం తొలచిపురు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ రకాన్ని సాగు చేసినట్లయితే
ఈ కాండం దొలుచు పురుగును సరైన సమయంలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటాల వరకు వస్తుంది. వీటితో పాటు ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి KNM 1638 అనే వంగడాన్ని కూడా స్వల్పకాలిక సన్నగింజ రకాల్లో సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు WGL 962, KPS 6251, RDR 1162 అనేటువంటి స్వల్పకాలిక సన్నగింజ రకాలని కూడా ఈ మధ్య కాలంలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే వీటితో పాటు ఈ దొడ్డు గింజ రకాలని కూడా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటాం. ఈ దొడ్డు గింజ రకాల్లో కూడా ఈ రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఒకటి RNR 28361 అనేటువంటి మధ్యకాలిక దొడ్డు గింజ రకం, అంటే 135 రోజుల పంట కాలంతో దిగుబడి ఎకరానికి 30 నుంచి 32 క్వింటాలు ఇచ్చే విధంగా, అగ్గి తెగులు అదేవిధంగా కొంతవరకు దోమను కూడా తట్టుకునే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడం మనకు అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల్లో ఈ KNM 118 కానీ, JGL 24423, JGL 28639, అదేవిధంగా RNRలో కూడా 29325 అనేటువంటి దొడ్డు గింజ రకాలు ఈ మధ్య కాలంలో విడుదల చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రకాలు కూడా మనం ఈ వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల కింద సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే ముఖ్యంగా రైతాంగం గమనించాల్సింది, ఈ పంట కాలాన్ని బట్టి మనం సాగు సమయాన్ని కూడా రైతాంగం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను కనుక మనం సాగు చేసినట్లయితే, అంటే 140 నుంచి 150 రోజుల పంట కాలం బట్టి రకాలు వేసుకోవాలనుకుంటే జూన్ చివరి వరకు నార్లు పోసుకొని ఆ తర్వాత నెల రోజుల్లో నాటుకోవాలి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 రోజుల పంట కాలం బట్టి రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే జూలై 15 వరకు నార్లు పోసుకోవడానికి సమయం ఉంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల పంటకాలం రకాలు సాగు చేసుకోవాలనుకున్నట్లయితే జూలై చివరికి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని రైతాంగం గమనించాలి. మన నీటి వసతిని ఆధారంగా ఏ రకమైనటువంటి పంట కాలం గల వరి రకాలు వేసుకుంటే బాగుంటుందో చూసుకొని వాటిని వేసుకొని తగు సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు.